ఇది ఎక్కడికి లాగుతుంది? నువ్వే జాగ్రత్తగా ఉండమంది. వచ్చింది సాయిరా బాను. సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ అన్న ఇంట్లో టీ బాగుంటుందంట, అందుకే తాగేద్దామని వచ్చాను. ఓ టీ తీసుకురా. ఇతరులు ఎవరు చెప్పినా ఒకటే రా పో. మురుగా అన్నయ్య, ఇప్పుడు వరద దగ్గర మామూలు తీసుకుంటున్నావా? అన్నయ్య, వరద మహా పిసినారి, పని అవ్వకుండా ఏ డబ్బులు తీయడు. మురుగా అంతా తెలుసుగా. ఈ కర్మ. సరే, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆహా, చూసారా నేను వచ్చిన పని ఎంత ఈజీగా అయిపోయిందో. టీ 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 థ్యాంక్స్. వెళ్ళి కుదరదని వరదతో చెప్పు. వెళ్ళాం. ఇప్పుడే ప్రేమగా టీ ఇచ్చారు, ఒక్క గుట్ట కూడా తాగుంది తోసేస్తున్నారే, న్యాయమా ఇది? నాకేం కావాలి నేను చెప్పనా? వరద తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరి తల నిలిచిపోతుందో తెలియదు. వరదాకి నా సపోర్ట్ కావాలి, అంతేనా? పర్ఫెక్ట్. తాగేవా? పెద్దయినా మీరు ఒప్పందానికి వచ్చారుగా. బయలుదేరు. ఇంకెప్పుడు ఇటు తిరిగి రావద్దు. ఇది టీ కొట్టు కాదు. నేను మీ ఇంటికి వస్తాను, టీ తాగుతాను, మిమ్మల్ని చూస్తాను, మాట్లాడతాను, వెళ్ళిపోతాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. See you. త్యాగో, ఇంటికి వచ్చి అడిగేవు కదా అని నేను ఇవ్వలేదు. అంత గొప్ప మనసు నాకు లేదు.
త్వరలోనే నేను దుబాయ్లో బిజినెస్ పార్ట్నర్స్ అవుతాం. పెద్ద రేంజ్కి వెళ్తాం. అది ఖచ్చితం. నాకు నా లెక్క తేలాలి. నాకు కావాల్సిందని తెగాల్సిందలా పెద్దోడవ్వాలి. అది నీ బాధ్యత. నమస్తే డీసీపీ సార్. మీ తమ్ముడిని కొంచెం కంట్రోల్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ ముందులా లేదు. మా తమ్ముళ్ళ మీ ఎన్నూరు డిస్టిలరీలో లోకల్ గుండాలు గుంగూడు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్నా తమ్ముడు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు. బట్ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాను. డీసీపీ గారు మా తమ్ముళ్ళు చదువుకున్న వాళ్ళు ఏ తప్పు చేయరు. నేను చూసుకుంటాను. రేపు నన్ను ఏ వార్నింగ్ ఇవ్వలేదని మీరేమనకూడదు. అందుకే చెప్తున్నాను. సరే చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఎంతమందిని పంపుదాం? జగన్ గ్రూప్ ఇక్కడే ఉండి మిగతా వాడిని కుమార్తో పంపండి. ఏం జరుగుతుందో తెలియక ముందే అయిపోవాలి. త్యాగు రుద్ర కూడా ఉంటే వాళ్ళకి జరగకుండా చూసుకుంటాం. సరే కుమార్ ఎక్కడున్నావురా? అదే మాదిరిగా మనము ఇక్కడ ఏమీ లేకుండా మతాతో దొమ్మిలు చేసుకుంటూ ఉంటామా? లేక కొంచెం ఆలోచించి బుర్ర ఉపయోగించి నంబర్ 1 అవుదామా? ఇక్కడ మిమ్మల్ని లాక్ చేసి ఉంచట్లేదు. తాళాలు జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటే ఇప్పుడే వరదాన్ని వదిలేసి నాకు రండి. సుల్తానా ముస్లే ఆకలేస్తుంది. ముస్లి అంతా ఎక్కడికి వెళ్ళారే? మొత్తం తిరిగి కడిగి పడేసి. పిన్ని ఆకలి అవుతుంది పిన్ని. యో ప్రొఫెసర్ చేతికి దొరికావంటే అంతే నువ్వు. పిన్ని సరే హోటల్ పోయి తింటాను పో. హలో ఇన్స్పెక్టర్, మా అన్నతో చేరి గ్యాంగ్స్టర్ అయిపోయినట్టు. లోపలికి వచ్చావు? బెల్లు కొట్టాను, సార్ డోర్ తీశారు, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసాను. ఏం సార్ కరెక్ట్? భయపెడుతున్నావా? ఉండబ్బా, వెయిట్. కాల్చో, పోలీసుని కాల్చోడు. ఏమవుతుందో తెలియదు. కాలేజ్ ప్రొఫెసర్ ఆయన, తన పిన్ని వస్తుందని కూడా కట్టిపెట్టడానికి సిగ్గులేదు నీకు? ఓ పోలీసు రావచ్చారా మీ ఇంటికి వారెంట్ లేకుండా? వచ్చి ఇంట్లో ఆడల కట్టిపెట్టేచ్చా? అదేరా నీకు నాకు వ్యత్యాసం. బా ఏం కోపం వస్తుంది ఇన్స్పెక్టర్కి? ఏం కాలేదుగా? మేమంతా మృగాలం, రక్త దాహంతో పెట్టి వెళ్ళండి. నేను
ఎస్వి రంగారావు పండండి కాదు. వరద ఎలా ఉన్నాడు? రెండు తూటాలు ఉన్నాయా? ఉన్నాయిగా. ఇది పాత బిల్డింగ్ రా. నేను ఆల్రెడీ సరికేస్తున్నాను. అన్ని డబుల్ వినపడుతున్నాయి. నీకేం కావాలి? రసూల్ వరదాన్ని పట్టుకోవడానికి నీకెంత కావాలి? అది నేను చేయలేదు. వాడు నా దోస్త్. నీకోసం ఇంకోటి ఉంచాను స్పెషల్. వేణుమాధవ్. వేణుమాధవ? మీ అమ్మ నాన్న వెళ్తున్న బండిలో పోలీస్ వేషాలు వేసుకొచ్చి ఇద్దరు బుల్లెట్ కాల్చారు కదా. వాళ్ళని పాండిచేరి రెడ్ లైట్ ఏరియాలో పట్టుకున్నాం. అందులో ఒక బుల్లెట్ తగిలి చచ్చాడు. వాడిని కాల్చివాడే వేణుమాధవ్. వాడిని పట్టుకొని దాచుకున్నాం. వాడిని ఎక్కడ పట్టుకున్నావు? నీకేదైనా కావాలనుకో వచ్చి అడుగు. అనవసరంగా సీన్ క్రియేట్ చేయదు. మీ అన్న ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తానని చెప్పు, పట్టిస్తా. తొన్నపోతున్నారా? రండిరా. ఎవరు అదే? ఎవరాడు? అయ్యా ఇంకా ఊపిరాడుతుంది. వెంటనే చెప్పాలని చూస్తుంది. వీడే దిక్కులు చూస్తున్నాడు. పట్టుకో. సరే. దించరా కిందికి. తెచ్చండి. తొందరగా తెచ్చండి. రండి. అసలు ఏం జరుగుతుంది ఊళ్ళో చూడండి. ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో శవం తగిలించేసి పెట్టారు. ఎక్కడికైనా సార్ గీతా నాకు సమాధానం కావాలి సార్. సమాధానం. కమిషనర్ ఫోన్ చేయండి. నిన్నే తెచ్చిపెట్టుంటే. హలో నవా, గుడ్ మార్నింగ్. నేను చెప్పేది ఐ లవ్ యూ అని చెప్పు, వింటాను. నవా, నేను చెప్పేది విను. ఎక్కడికి వస్తావు? కంగారు పడుకో, వస్తున్నా. తెరుస్తున్నాను. తలుపు తెరవద్దు. తలుపు తెరవద్దు. హలో హలో, తలుపు తెరవద్దు. నన్ను మనం ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు. నా పేరు రుద్ర. ఏంటి విషయం? మా అన్నయ్య ఫోన్లో అడిగాను. రేయ్, ఎక్కడ? కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి పిల్లల్ని తీసుకురా. పిల్లల్ని తీసుకురా. మీ సిటీలో జరగకూడదు మేడం. మాకెలా తెలుస్తుంది? వచ్చి రాత్రికి గేట్ కట్టేసిపోయారు. మీ వాళ్ళు 12 మంది ఉన్నారు మా ఏరియాలో. ఒక్కడు కూడా చూడలేదంట. నేను స్ట్రేట్గా మీ ఇంటికే. ఒరే చెత్తనాయలా, నేను కమిషనర్ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదరా. నన్ను మన్నించలేదు. నేను పిల్లగలవాడిని. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైనా నీకు? వినోద్, ఇక్కడేం చేస్తున్నారా మీరు? నేను ఎక్కడికి వెళ్ళమన్నా? నేను జైలుకి పంపించినందుకు పంపారా లేదా? చెప్పు.
అన్నయ్య ఏం జరుగుతుంది నాకేం అర్థం కావాలి. వదిన నువ్వైనా చెప్పదు రాదుగా. నువ్వు కూడా ఎంత చిన్నపిల్లలాగా. బాబు ఎక్కడ? ఆనంద్ ఎక్కడ? సగం సెక్యూరిటీ కాదు. పాప జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు కృష్ణగిరి రోడ్డు మీద సేలం వెళ్ళి అక్కడ నుంచి రాజపురం రోడ్లో బయలుదేరు. అందరినీ మూటకట్టి ఎక్కడికి పంపుతున్నారు? అంతా మన మంచికి. ఇంకొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. నాకు అర్థం కావట్లేదు. నేను చూసుకుంటానని చెప్పానుగా. నాన్నెక్కడా? నాన్నెక్కడా? మావయ్య ఎక్కడ? ఎక్కడ? చిత్ర వద్దు వద్దు వద్దు. నీ మొగుడు చేయండి ఏది నేను చేయలేదు. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఎవరిని చంపావో తెలుసా? మావయ్యరా? అది నువ్వంటున్నావా? నువ్వు బాబా పెట్టిందిరా ఇది. ఎక్కడున్నారా? ఏంటో తెలియనట్టు అడుగుతున్నావు. నీ సెటప్ ఏంటో అన్నాను. ఉండు, వీడియో కాల్లో చూపిస్తా. రామా రాబుజీ. నవ్వు చూసావా? నీకోసం వెయిటింగ్. ధైర్యం ఉంటే రా. ఎక్కడికి వెళ్తున్నావు? చిత్ర కిందికి. నువ్వు వెళ్తే పరిస్థితి ఇంకా దారుణం అయిపోతుంది. నువ్వు వెళ్తే నేను వస్తాను. చిత్ర దిగమని చెప్పానా? ఒకరిని కొట్టుకొని చేస్తారా? చాలు, నేను చాలా కోల్పోయాను. ఆ గన్నిటివ్వు, నేను వెళ్ళి వాడితో మాట్లాడేస్తాను.